దేవుని యొక్క వాక్యం నుంచి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుందాం. ఏంటి అంటే అది దెయ్యం పట్టిన వారు ఎలా ఉంటారు, దెయ్యము వదిలిపోయిన వారు ఎలా ఉంటారు అనేక ఆ విషయాన్ని గురించి మాట్లాడదాం. ఏంటంటే అది దెయ్యము పట్టిన వారు ఎలా ఉంటారు, దెయ్యము వదిలిపోయిన వారు ఎలా ఉంటారు అనేక ఆ విషయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని నుంచి మనం నేర్చుకుందాం. సహజంగా దెయ్యం అనగానే మనకేం గుర్తొస్తుందండి? దెయ్యము అనగానే తెల్ల చీర కట్టుకుంది. తెల్ల చీర కట్టుకునేది ఇంకెక్కడ ఉంటుంది? దెయ్యము పాడైపోయిన ఈ కొంపల్లో, అంటే ఇంట్లో ఎవరు వెళ్ళలేని ఇంట్లో ఉంటాయి, చెట్లలో ఉంటాయి, సమాధుల్లో ఉంటాయి. ఇంకా దెయ్యం ఏ పువ్వులు పెట్టుకుంటుందండి? దెయ్యం పెట్టుకున్న పువ్వులు ఏం తెలుసా అమ్మ? తెలుసా మీకు? తెలీదా? మల్లె పువ్వులు, కనకాంబరాలు ఎట్టుకోదేమో ఏంటి ఇవి మనకి. ఈ దెయ్యం అనగానే తెల్ల చీర, మల్లె పువ్వులు. మళ్ళీ ఏ రాత్రి వస్తుంది? అర్ధరాత్రి. ఏ రాత్రి అండి? అర్ధరాత్రి. ఇవన్నీనండి మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం తెలిసి చెప్పమంటారా? సినిమాలు, సీరియల్ అండి ఇవన్నీ మనకి. ఎందుకంటే మన చిన్నప్పుడే కొంతమంది సినీ డైరెక్టర్లు దెయ్యాల సినిమాలు తీసేశారు. అవి ఎలా అయిపోయినాయంటే మనుషుల్లో నాటుకుపోయినాయి. ఎలా అయిపోయినాయి? మనుషుల్లో నాటుకుపోయినాయి, పాతుకుపోయినాయి అంటారు. అందుకనే ఆ పిరికితనంతోనే మనం ఏం చేస్తున్నాం? బ్రతుకుతున్నాం. మనం ఏం చేస్తున్నామండి? బ్రతుకుతున్నాం. అది ఈరోజు అసలు దెయ్యం పట్టిన వారు ఎలా ఉంటారు, అసలు దెయ్యం ఎక్కడ ఉంటుంది, దెయ్యం యొక్క ఉనికి ఏంటి అనే కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. ఎందుకనగానే చాలామందికి దెయ్యం అనగానే వాళ్ళ మైండ్లో ఎక్కడ ఫిక్స్ అయిపోయిందంటే అదుగో ఆ బిల్డింగులో ఉంటుంది, అది అక్కడ ఎవరు వాడతలేదు, ఎవరు వెళ్ళరు ఆ బిల్డింగ్లోకి. కనుక అక్కడ ఏమున్నాయి ఇప్పుడు కూడా లేటెస్ట్, ఇప్పుడు కూడానండి కొన్ని యూట్యూబ్లో మీరు చూస్తేనండి ఆ బిల్డింగ్లోకి ఎవరు వెళ్ళకూడదని బాబు దెయ్యాలు ఉన్నాయంటున్నారు ఇప్పటికీ. ఇలాగా చెప్పడం వల్ల అంటే దెయ్యం అనగానే ఎక్కడో శ్మశానాల్లో, ఎక్కడో నీళ్ళు లేని బావిలోనో ఎక్కడెక్కడో ఉంది అని మనుషులు అక్కడికి వెళ్ళగానే భయం పడుతున్నారు. అసలు దెయ్యము పట్టితే మనుషులు ఎలా ఉంటారో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు కొన్ని మాటలు, దెయ్యం వదిలిపోతే ఎలా ఉంటారో కొన్ని విషయాలు నేర్చుకుందాం. జాగ్రత్తగా మనం మరి ఆలోచించాలనే ప్రభుపేట మీ అందరికీ మనం చేస్తున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి మనం చూడగలిగితే, వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసైనల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొక్కడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసినవాడు. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అతనికి ఏం పట్టింది అంట? దెయ్యం పట్టింది, అపవిత్రాత్మను పెట్టేసింది. అపవిత్రాత్మ పట్టేయడం వల్ల ఆ మనుషుడు ఎక్కడ నివాసం చేస్తాడని చెప్తుంది వాక్యం? సమాధులలో వాసము చేయుచుండెను. ఎక్కడ చేస్తున్నాడంట? అసలు సమాధుల్లో ఎవరుంటారు? సహజంగాను మనుషులు ఎక్కడ నివాసం చేయాలి? మనుషులు అనగా ఎక్కడుంటారు ఏంటి? మనుషులు అనేవాళ్ళు సమాజంలో ఉంటారు, ఇంట్లో ఉంటారు, బిల్డింగుల్లో ఉంటారు, గ్రామాల్లో ఉంటారు, పట్టణాల్లో ఉంటారు. మనుషులు అనగానే మనం మనుషుల మధ్య ఉంటాం, మనుషుల మధ్య జీవిస్తాం. కానీ ఇక్కడ ఈ అపవిత్రాత్మలు పట్టిన వాడు మొదటి పాయింట్గా మనం ఆలోచిస్తే ఎక్కడున్నాడంటే ఇతడు సమాధులలో అంటే నివాసం చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఒక పాయింట్గా దెయ్యాలు పెట్టినేసిన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎక్కడ ఉంటారంటే ఉండవలసిన చోట ఉంటారన్నమాట. ఇది ఉండవలసిన స్థలమా? ఇది సమాధుల్లో అక్కడ ఆడుకునేదా, పాటలు అన్నీ చదువుకునేదా? అక్కడ ఏంటి? ఏ ప్లేస్ అది? అది ఉండరాని ప్లేసు, నివసించకూడని ప్లేసు. అక్కడ ఏంటి? చచ్చిపోయిన వారిని పాతి పెట్టే ప్లేసు, అంతేకండి. అక్కడ పూడ్చిపెట్టే ప్లేస్ అది, కాల్చేసే ప్లేస్ అది.
కానీ ఇతడు ఎక్కడ ఉంటున్నాడు? మనుషులు దూరముగా ఉండే, మనుషులు ఇష్టపడని స్థలములో ఈ అపవిత్రాత్మ పట్టినవాడు లేదా దెయ్యం పట్టినవాడు నివాసం చేస్తున్నాడు. ఈరోజు మీరు చక్కగా మరి ఆలోచిస్తే దెయ్యం పట్టిన వాళ్ళల్లో ఏ క్యారెక్టర్లు ఉంటాయో, ఏ పరిస్థితులు ఉంటాయో దేవుని యొక్క వాక్యాన్ని నుంచి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే మనుషులు ఇష్టపడనిది, మనుషులు ఉండకూడనిది, మనుషులకి అంటే ఎవరు కూడా కోరుకోలేని ప్లేస్లో ఇతడు నివాసం చేస్తున్నాడు, వాసం చేస్తున్నాడు. అంటే కనీసం మనం ఆలోచిస్తే అంటే దెయ్యం పట్టిన వాళ్ళలో అంటే ఎటువంటి ఆలోచనలు ఉంటాయన్నమాట. వీటిని బట్టి మనం ఆలోచిస్తే అంటే ఎక్కడైతే మనం ఉండకూడదో, ఎక్కడైతే మనం నిలవకూడదో అక్కడ ఉండే వాళ్ళలో ఏమున్నట్టు తెలుసా మీకు? దెయ్యము. ఎవరున్నారు? కొన్ని ప్లేసులు ఉంటాయి, ఆ ప్లేసుల్లో మనం కనిపించకూడదు. ఇప్పుడు సేవకులుగా ఉన్నాం, దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం అనుకోండి, మనం కొన్ని ప్లేసులు ఉంటాయి, ఆ ప్లేసుల్లో మనం కనిపించకూడదు, ఉండకూడదు. ఉన్నామంటే అర్థం ఎవరన్నట్టు? దెయ్యం. ఎవరున్నారు? దెయ్యం కూడా ఉన్నట్టు. ఎందుకంటే దెయ్యం అనేది మనుషులు ఇష్టం లేని పరిస్థితుల దగ్గర ఉండాలని ఆలోచిస్తాడు. జాగ్రత్త గమనించాలి. దెయ్యం అనేవాడు మనుషులు ఇష్టం కానిది, దేవునికి ఇష్టం కాని ప్లేసుల్లో వాడు ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. ఏంటి, ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఎవరితో సహవాసం చేస్తాడు, ఫ్రెండ్షిప్ చేస్తాడు? ఏంటి, మంచి కలెక్టర్ గారితో చేస్తాడు కదా, లేదా పోలీస్ ఆఫీసర్తో చేస్తాడు కదా, మరి ఎవరితో చేస్తాడు? అవును కదా. ఒక దొంగ వాడికి స్నేహం చేయాలంటే దొంగ వాళ్ళతో చేస్తాడు, మంచి వాళ్ళతో వచ్చాడు. ఎందుకంటే మంచివాడికి దొంగవాడికి కలవదు. ఇది వద్దంటాడు, ఆడికి వెళ్దామంటాడు, ఇద్దరికి పొసగదు, కలవదు దారులు. గనుకని వాడు ఏం చేస్తాడంటే ఆ దొంగోళ్ళు ఎక్కడున్నాడో, ఆ గ్యాంగ్ ఎక్కడ ఉన్నది నెదుక్కుని మరీ వెళ్ళి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. దెయ్యం అనేవాడు, దెయ్యం పట్టిన వాళ్ళు, దెయ్యము మనుషుల్లో ఉన్నప్పుడు మనుషులు ఎటువంటి పరిస్థితుల్లో నివసించాలని ఆశపడతారంటే ఏంటి, మనుషులు ఇష్టపడని ప్లేసుల్లో, మనుషులు ఇష్టపడని స్థలాల్లో ఉండాలనుకుంటారు. మనం సాధారణంగా అనుకుంటాం ఏంటి, దెయ్యం పట్టిన వాళ్ళు ఏంటి, వాళ్ళు అరుస్తారు, కేకలేస్తారు, పిచ్చలుగా ఏంటి ఊగిపోతారనుకుంటున్నాం. కానీ దెయ్యం పట్టిన వాళ్ళలో ప్రియమైన దేవుని వల్ల ఎలా ఉంటారో తెలుసా? ఇష్టము కాని ప్రదేశాలలో అంటే దేవుడు ఇష్టపడని ప్రదేశాల్లో నివాసం చేస్తారు. అలా నివాసం చేస్తున్నారంటే ఎవరున్నట్టు వాళ్ళలో? ఎవరున్నట్టు? దెయ్యం. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవకొద్దు. ఇంకా సామెతల గ్రంథంలో మరి అంత చక్కటి మాట చెప్తున్నాడో ఒకసారి మీరు 1వ అధ్యాయంలోకి వచ్చేయండి. పాపులు నిన్ను ప్రేరేపింపగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకు అని ఎంత చక్కటి మాట. సామెతల గ్రంథం 1వ అధ్యాయము ఏంటి, 1వ అధ్యాయము వచనము 10వ వచనం, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీటికై పొంచి ఇందము, నిర్దోషి అని ఒకని పట్టుకుందము, దాగి ఇందము. ఆలోచించండి. ఇక్కడ నా కుమారుడా పాపులు, నా కుమార్తె పాపులు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు వెళ్ళవద్దు. ఎందుకంటే ఆ వాళ్ళతో నివాసం మీరు చేయొద్దు, అక్కడ మీరు నిలవద్దు, అక్కడ కూర్చోవద్దు, అక్కడ ఉండొద్దు అంటున్నాడు. ఎందుకో తెలుసా? అలా ఉంటున్నారంటే వాళ్ళలో ఎవరున్నట్టన్నమాట. అందుకే మీకు ముందుగా చూపించాం, వాడు అపవిత్రాత్మలు పట్టినవాడు, దెయ్యములు పట్టినవాడు కనుక ఎక్కడ వాసన చేస్తున్నాడు? మనుషులకు ఇష్టం లేని ప్లేసులో, మనుషులు కోరుకోలేని ప్లేసులో, శవాలను కాల్చే ప్లేసులో, పాతి పెట్టే ప్లేసులో పడి ఉంటున్నాడు. అంటే దెయ్యం పట్టిన వారిలో, దెయ్యము ఉన్న వారిలో ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనుషులకి దూరంగాను, మనుషులకి ఇష్టపడని ప్లేసులు ఉంటారు.
మీరు అనుకోనంటే ఒక చిన్న మాట చెప్పమంటారా? సహజంగా ఏంటి, మనము అన్నం తిన్నప్పుడు ఎక్కడ తింటాం? శ్మశానంలోకి వెళ్ళిపోయి చక్కగా ప్లేట్ పరుచుకుని అక్కడ అందరు కూర్చుని తింటామా? ఎక్కడ కూర్చుని తింటాం? భోజనం చేయాలంటే ఎక్కడ చేస్తారండి? చెప్పాలి. మన ఇంటిలో చక్కగా ప్లేట్లన్నీ తీసుకుని చక్కగా ఉండి తింటాం. ఎవరైనా ఎక్కడో చీకటి ప్లేస్లోకి వెళ్ళిపోయి చీకటిగా ఉన్న దగ్గర కూర్చుని తింటాం, తాగడం చేస్తారా? చేస్తారా? అలా చేస్తున్నారంటే ఎవరున్నట్టు ఏంటి? ఎవరున్నట్టు? దెయ్యం గోడికి ఎలా ఉంటుందంటే, ఎవ్వరు లేని చోట, చీకటిలో, మనుషులు ఎవ్వరు తిరగని చోట రహస్యంగా ఏం చేస్తాడు వాడు? ఈ కార్యక్రమాలు, తినడే కార్యక్రమాలు పెడుతున్నారంటే వాళ్ళు ఎవరున్నట్టు? మనం అప్పుడు అనుకుంటాం, ఒక్కోసారి మేము రాత్రులు వెళ్తూ ఉంటాం దారిలంట, అసలు అక్కడ ఎవరు వెళ్ళరు, ఇక్కడేంటి ఇటవన్నీ, అక్కడ బిర్యానీ తెచ్చుకుని తింటున్నారేంటి వాళ్ళు, ఇదేంటి ఎక్కడ తినాలి బిర్యానీలు, ఇక్కడ కూర్చుని ఏంటి ఇది తింటున్నారు కోడి పకోడీలు, అసలు ఎక్కడ ఉండాలి వీళ్ళు అంటే? వీళ్ళు ఎవరున్నారు? నిజంగా ఆ కంపేర్ చేయండి, ఆ యొక్క దయ్యాలు పట్టిన వాడికి మనుషులకు చూడండి. వాడి అలాగైతే మనుషులకు దూరముగా ఇష్టపడలేని చోట్లలో తిరిగి ఉన్నాడో, వాసం చేస్తున్నాడో, ఈరోజు కూడా ఈ దయ్యాలు పట్టిన వాళ్ళు ఎవరినంటే మనం అర్థం చేసుకోవాలి. దెయ్యాలు నివాసం ఉంటున్న దెయ్యము వాళ్ళు ఉంది కనుకనే ఎక్కడో మనుషులు లేని చోటకి, ఎక్కడో తినకూడని చోట, అక్కడేమో ఎన్ని రకాలు ఉంటాయో, ఆ పక్కన ఇటుకెళ్ళిపోతుంటారు అక్కడ తింటారు. మనకే రోడ్డు అంటే వెళ్తున్నప్పుడు బాబాయ్ కొంపేంటి అంటాం, అక్కడ హాయిగా కూర్చుని తింటున్నారు. ఎందుకండి? శ్మశానంలో ఏముంటాయండి? చెత్త అంతా పడేస్తుంటారు, ఏ చచ్చిపోయి పడేస్తాను, ఎంత కొంపుగా ఉంటుంది. అక్కడ నివాసం చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నాడు వాడు? వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు కూడా అలా చేస్తున్నారంటే మీరు ఆలోచించండి. కారణము, వాణిలో ఎవరున్నారు? దెయ్యం. అంటే దెయ్యం పట్టిన వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, ప్రేమైన దేవుని వల్లరా ఏంటి ఎక్కడెక్కడ వాసం చేస్తారంటే, ఎక్కడెక్కడ ఉంటారంటే ప్రేమైన దేవుని వల్లరా, వాళ్ళు ఒక చోటన ఉండరు. మనుషులు ఇష్టం కాని ప్లేసుల్లో, మనుషులకి సంతోషం లేని ప్లేసుల్లో తిరుగుతూ ఉంటారు. కనుకనే ఇలా తిరుగుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎవరున్నారండి? దెయ్యం ఉంది. ఎవరున్నారు? మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో తెలుసా విషయం? చాలామంది, కొంతమంది స్త్రీలు ఉన్నారనుకోండి, అసలు మనం స్త్రీలు అనేవాళ్ళు ఎక్కడ ఉండాలి? సహజంగా ఇంటి దగ్గర ఉండాలి. ఉద్యోగం చేసుకుని కూలి పనికి వెళ్ళి కూలి పని. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇంటి దగ్గర ఉండరు. మరి ఏం చేస్తారు? ఈ కొంప కూడా అరగంట, ఆ కొంప కూడా అరగంట, ఈ కొంప కూడా అరగంట, ఈ కొంప, ఇలా పొద్దున్న సాయంకాలం తిరుగుతూనే ఉంటారు. అసలు ఎక్కడ ఉండాలి? బైబిల్ ఏమని చెప్తుంది? తిమోతికి రాసిన పత్రికలో తన ఇంట నుండి చక్కగా గృహ పరిపాలన చేసుకోమని చెప్తాడు బైబిల్లో. ఎక్కడ ఉండాలంట? తన ఇంట నుండి చక్కగా గృహ పరిపాలన, కుటుంబంలో బిడ్డలకి ఏం కావాలి, భర్తకి ఏం కావాలి, కుటుంబాన్ని ఎలాగా మనం ఉన్నతంగా నడిపించుకోవాలి, ఎలాగా మనం ఉన్నతంగా చేసుకోవాలని ఆలోచిస్తారు. కానీ దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఇక్కడొక అరగంట, అక్కడొక అరగంట, ఇక్కడొక అరగంట, సాయంకాలం అయిపోద్ది అంతే. ఇలా రౌండ్ వేసేటప్పుడు ఏమైపోతుంది? ఉండకూడని పని తిరిగారని అనుకుంటాం. ఏం చేస్తారు? ఏదో ఒక రోజున ఏదో కొంప తగలబెట్టేస్తారు. అంతే కదండి. ఇప్పుడు అందుకని దేవుడు ఎంత చక్కటి మాట చెప్పాడు చూడండి. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. ఇలా తిరిగే వాళ్ళు ఉంటారని దేవుడు అడిగి, అమ్మ ముసరట్లు మానేసి ఇంటింటూ తిరగకూడదు. ఆ మాట కనిపించిందమ్మా తిమోతికి రాసినప్పుడు. అక్కడ చాలా చక్కగా చెప్పాడు. స్త్రీల గురించి ప్రత్యేకంగా చెబుతూ, మీరు తిరగకండి, ఇంటింటికి తిరగకండి, ఇంటింటికి తిరగొద్దు. నీ గృహములో ఉండి నీ గృహ పరిపాలన, నీ బిడ్డలకి ఏం కావాలో, నీ భర్తకి ఏం కావాలో, నీ గృహంలో ఏ పనులు ఉన్నా, ఏ పని చేసుకోవాలో వీటి గురించి ఆలోచించు. అంతేగాని ఇంటింటికి తిరగవా, ఏదో రోజున ఏదో కొంప తగలు పడిపోద్ది. ఇలా ఈ ఆలోచన వాళ్ళు ఎవరున్నట్టు? వాడు. ఎందుకు ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, వాడు ఉన్నాడు అనుకోండి దెయ్యము, వాడిని కుదురుముగా, ఆ గెరాసీన్ దేశంలో ఉన్నవాడిని కుదురుముగా ఒక చోట ఎలాగైతే నివాసం చేయనివ్వలేదో, వీడున్న వాళ్ళు ఇలాగ తిప్పుతూ ఉంటాడు. ఒక చోట ఉండనివాడు ఒక చోట నివాసము చేయనివాడు. కనుకనే పౌలు గారి మరి చెప్తున్నాడు, అయ్యా
గృహ పరిపాలన జరిగిస్తున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మీ కుటుంబాల కోసం ఆలోచించాలి. ఒకవేళ దెయ్యం ఉన్నదో, ఒకవేళ దెయ్యం నివాసం చేసిందో, వాడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఒక దగ్గర ఉంచనివ్వడు, ఒక చోట ఉండనివ్వడు, మీ సంసారాన్ని అభివృద్ధి చేసుకునేవాడు. కనుక వాడు ఏం చేస్తాడంటే కుటుంబములనే పాడు చేయించున్నాడు ఉంటుంది బైబిల్లో. మీకు ఆ రెఫరెన్స్ అని చూపించట్లేదు. కుటుంబములని వాడు ఏం చేస్తున్నాడు? పాడు చేసేస్తాడంటండి. కుటుంబములని వాడు పాడు చేయించున్నాడు. కనుకనే దెయ్యం ఉన్నదనే ఆలోచన మీకు ఎవరైనా ఉన్నదనుకోండి, ఇది గమనించండి. మనలో దెయ్యం ఉన్నదంటే ఈ పాయింట్లు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దెయ్యం ఉన్నది అంటే వాడు ఒక దిక్కున ఉండడు, ఒక చక్కని సంసారము చేయనవడు, సంసారాన్ని అభివృద్ధి చేసుకోనవడు. వాడు పని ఏంటి? కుటుంబాలని పాడు చేసుకోవడం, చేయించడమే. మొట్టమొదటి కుటుంబాన్ని పాడు చేశాడు ఎవరు? ఏం పెట్టాడు? అగ్గుపుల్ల వేసాడు. నిజమా అన్నాడు. అంతే. ఏమన్నాడు? పెద్ద ఏమనలేదు. ఇది నిజమా? దేవుడు తినొద్దు అన్నాడు. అన్నాడంతే. ఒక అగ్గుపుల్ల వేసాడు. ఏంటి అడవిని తగలబెట్టడానికి మొత్తం అడవంతా తిరిగేసి కిరసనాలు వేసి అగ్గుపుల్ల, అక్కడ ఒక అగ్గుపుల్ల, మొత్తం అడవంతా అగ్గుపుల్లలు ఎక్కర్లా, ఏదో ఒక చిన్న మూలనే చిన్న కాగితం పెట్టి అలాంటి ఇచ్చామనుకో మొత్తం అడిగంట తగలబడిపోద్ది. ఇది మీ అందరికీ తెలుసు. అడవిని తగలయ్యాలంటే మొత్తం అడిగంతా తిరిగి అంటించవలసిన అవసరం లేదు. దెయ్యం కూడానండి, వాడు ప్లాన్లు, వాడు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, వాడు ఉంటే మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే అండి, వాడు ఒక్క చోటన చక్కగా సంసారాన్ని, కుటుంబాన్ని నడిపించుకునేవాడు. ఆడున్నప్పుడు వాడు ఆలోచనలు ఎలా ఉంటాయంటే మొత్తం రౌండ్లు తిరుగుతూ ఏంటి ఈ కుటుంబ వ్యవస్థను వాడు ఏం చేస్తున్నాడంటే పాడు చేసేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. గనుకనే దేవుడు చెప్తున్నాడు, దెయ్యము ఎవరున్నదో వారిలో ఉంటే ఈ విధంగా తిరుగుతారని దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడండి. ఒకసారి నేను ఆ మాట మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. వారు నోళ్ళు మొయ్యింపవలను, అట్టివారు చెప్పకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశం చెప్పుచు కుటుంబములని పాడు చేయుచున్నారు. 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి ఏమన్నదో. అలాగునని వృద్ధ స్త్రీలు, కొండగత్తెలు మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు. నెక్స్ట్ మాట, ప్రవర్తన యందు భయభక్తులు గలవారి ఉండవలెననియు. నెక్స్ట్ మాట, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను. నెక్స్ట్ మాట అండర్లైన్ చేసుకోండి మీరు. ఎంట ఉండి పని చేసుకునివారు. అమ్మా ఎక్కడ ఉండాలంట? ఏ ఇంట? మన ఇంట్లో. ఎవరింట్లో వాళ్ళు ఖాళీ కూర్చోకూడదు, సోదేయకూడదు. అక్కడ మరి చెప్తున్నా ఏం చేయాలో కూడా చెప్తున్నా చూడండి. ఎంట ఉండి నెక్స్ట్ మాట పని. చాలామందికి తెలియదండి. పని అంతా పక్కనెట్టేసి సోది సాయంకాలం వరకు సాయంకాలం గబ పరిగెత్తుకొచ్చేస్తారు. ఇక్కడ దేవుని వాక్యం ఎంతగా చెప్తుంది చూడండి. ఎంట ఉండి మళ్ళీ ఖాళీగా పడుకుంటావేమో, నో. ఖాళీగా కబుర్లు చెప్తావేమో, నో. పని చేసుకునేవారు. నిజంగా ఈ విషయం కూడా చెప్పాలంటే దేవుడు ఏంటి ఎంట ఉండమన్నాడు. మళ్ళీ ఏం చేయాలో కూడా చెప్పాలా? అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఒక్కోసారి. ఏం చెయ్యాలో చెప్తున్నాడు అండి. ఆలోచించండి ప్రేమదే. నెక్స్ట్ మాట, మంచివారినై ఉండవలనని ఏం చేయాలంట? బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారు. అది ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. ఏమని చెప్తుంది ఇక్కడ? జాగ్రత్త అమ్మా. ఎందుకంటే ఇది మీకు వచ్చే ఆలోచనలు కదా అవి. మేము అనుకుంటున్నాం నాది అనుకుంటున్నాం. కాదు. విచిత్రం ఏంటంటే నేను వెళ్ళిపోతున్నాను నేను అనుకుంటాను. కాదు, అది మనది కాదు. ఎవడాడు?
అపవాదిగోడు వాడు ఏం చేస్తాడంటే మన కుటుంబాలను పాడు చేయడానికి, మన కుటుంబాలను నాశనం చేయడానికి వాడు ఏం చేస్తాడు? మెల్లగా వస్తాడు. కనుక దీన్ని బట్టి మనం ఏం చేయాలి? మొదటి తిమోతి అంట 5:11 కూడా చూడండి ఎంత చక్కటి మాట ఉందో చూడండి. యవన స్త్రీలు విధవరాండ్రులను లెక్కలో చేర్చవద్దు. నెక్స్ట్ మాట ఏనవచ్చిన చెప్తున్నారయ్యా? 13వ వచనం. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకరాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులు పరుల జోలికి పోవు వారిననుటకు నేర్చుకుందురు. అయ్యి బాబు, ఎంత కఠినంగా రాశాడండి బాబు దేవుడు, ఎంత కఠినంగా రాశాడండి. ఏంటంట తిరుగుచు బద్ధకరాండ్రగుట మాత్రమే కాకుండా ఆడరాని మాటలు ఆడుచు వదరబోతులు పరుల జోలికి పోవువారు ననుటకు నేర్చుకుందురు. ఇది దెయ్యం గోడిదండి. ఈ ప్లాన్ ఎవరిది? దెయ్యము గోడి మొదటి ప్లాన్ ఇది. అపవాది గోడి మనల్ని పాడు చేయడానికి, మనల్ని నాశనం చేయడానికి, మన కుటుంబాలని విచ్ఛిన్నం చేయడానికి వాడు చేసేది ఇదేనండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? అమ్మో, మన కుటుంబాలను నాశనం చేయడం మనకే తెలియకుండా, మీకు విషయం చెప్పమంటారా? జాగ్రత్తగా గమనించాలి. అంటే మనకే తెలియకుండా మనతోటి కార్యక్రమాలు చేస్తాడా దెయ్యం? చేస్తాడు. ఎలాగో తెలుసా? ఒక సందర్భంలో పేతురు గారు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు. ఏమంటే జాగ్రత్తగా గమనించండి. మన మాటల్లో కూడా సాతానుడు ఎలా దూరిపోతాడో మీకు చూపిస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. పేతురు గారు యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, అదిగో నేను వెళ్ళిపోతున్నాను, నేను చనిపోతున్నాను, కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, నేను చనిపోతున్నాను శిష్యులారా, మీరు జాగ్రత్తగా అనగానే పేతురుగా గబగబకు వచ్చేసి, ప్రభువా నువ్వు సావకుండును కాక అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు చచ్చిపోకో అంటున్నాడు. అంతే. వెంటనే యేసుప్రభువారు ఏమన్నారు తెలుసా? అదేంటది? పేతురు మాట్లాడింది సాతాను మాట్లాడా? అక్కడ మాట్లాడింది ప్రభువా నీకు మరణము దూరమగును కాక అన్నది పేతురా సైతానా? చెప్పండి. సాతానా పేతురా? పేతురు గారే. మరి సాతాను అన్నాడేంటి? అంటే ఎవరు దూరిపోయారన్నమాట? సాతాను దూరిపోయిన నోటంట పలికిచ్చేస్తుంది. వెంటనే అటెన్షన్ అయిపోయి పేతురు, అదేంటి సాతాను అన్నాడు నన్ను ప్రభు అంటే, ఈ మాట ఎవరు వచ్చేసారన్నమాట? సాతాను పలికించేస్తున్నాడు. పేతురు గారు కూడా ఆశ్చర్యపోయాడు, ఇదేంటి నేను నన్ను సాతాను అంటున్నా ప్రభు వారు, నన్ను సాతాను అంటున్నాడేంటి అంటే, ఆ మాట వచ్చింది నీ మాట కాదు పేతురు, ఎవరు పలికించారో అదన్నమాట. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియ తల్లులారా, యవనులారా, జాగ్రత్తగా ఆలోచించండి. మన కుటుంబం దగ్గర ఉండి పని చేసుకోవాల్సిన దేవుని మాటలు చెబుతుంటే సాతానుడు ఏం చేస్తున్నాడు? మనం ఇంటి దగ్గర ఉండి నవ్వకుండా వాడు ఏం చేస్తున్నాడు? మనల్ని, మన కుటుంబాలను పాడు చేస్తున్నాడు. కనుక వాడి కుయుక్తి తెలుసుకోవాలి. వాడి చాలా కుయుక్తి పరుడండి. ఎవరు? అపవాది. కనుక వాడు కుయుక్తి తెలుసుకుని చక్కగా దేవుని బిడ్డలుగా, మనము లోకములో ఉన్నవారుగా ఉండకుండా దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది దాని ప్రకారంగా మనం నేర్చుకోవాలి. రెండవదిగా ఆలోచిస్తే అదే మార్కు సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. రెండవదిగా మనం చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము 4వ వచనం, పలుమారులు వాణ్ణి కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళు చేతులను తుత్తినీయులుగా చేసెను. గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. ఇక్కడ రెండవదిగా సాధుపరచలేకపోవడం అంటే కంట్రోల్ చేయలేకపోతున్నారు, వాడిని బంధించలేకపోతున్నారు, వాడిని పట్టుకోలేకపోతున్నారు. ఎవరుండడం బట్టి? ఎవరుండడం బట్టి? దెయ్యములు వాడిలో ఉండటాన్ని బట్టి వాడిని ఎవరు కూడా బంధించలేక తాళ్ళుతో కట్టారు. ఒక్క దెబ్బ తెంపేయడంతే. ఒకవేళ తాళ్ళు కదా తెంపేస్తున్నారు, సంఖ్యలు తెచ్చిన వాటిని ఏం చేశాడు తెలుసా? తుత్తు నీళ్ళుగా చేసి పడాడంట. ఎంతగా చేయటం బట్టి ఎవరును వారిని సాధుపరచలేకపోయి, ఎంత బలము వీడికి రావడానికి కారణము వానులు ఎవరున్నారు?
దెయ్యములను, అపవిత్రాత్మలు ఉన్నాయి. గనుకనే ఎవ్వరు కూడా, ఆ మాట ఉంది, ఎవరును వానిని సాధుపరచ లేకపోయారు. ఇప్పుడు ఈ పాట మనం ఆలోచించుకుందామా ఏంటి? సాధుపరచలేకపోవటం అంటే అపవాది ఉన్నవాళ్ళు, దెయ్యం ఉన్న వాళ్ళలో సాధుపరచలేరు. ఎంత చెప్పినా వినరు. మీకు ఈ మధ్యన చూసారు లేదో, చిన్నపిల్లలకండి ఫోను మనం తీసుకున్నామా ఏం చేస్తున్నారు? గోలెత్తేస్తున్నారు, దొల్లేస్తున్నారు ఏకంగాను. ఏంటంటే ఫోన్ వల్ల ఎంత ప్రమాదం అని యూట్యూబ్లో, ఫేస్బుక్లో చెప్తున్నారు. అయినా మనం వింటున్నామా? ఆయన వాళ్ళు వింటున్నారా? ఫోన్ ఇవ్వకపోతే వాడి బిడ్డని మనం సాధన చేయలేకపోతుంది తెలుసా? వాడు ఎక్కడ పెట్టేశాడు? చిన్నతనం నుంచే. అలా చిన్నతనం నుంచి ఏం నేర్పించమన్నాడు దేవుడు? వాక్యము, వాక్యము, వాక్యము. కానీ ఈరోజు దెయ్యం ఏం చేసింది తెలుసా? వీడి పెద్దవాడైతే దేవుడు వాక్యంలో ఎదుగుతాడు కనుక వాడిని ఏం చేయాలి తెలుసా? చిన్నతనము నుంచి దెయ్యము యొక్క మాయల్లో పెంచాలని ఫోనుని పెట్టిందండి. అక్కడ పెట్టాడు. ఇప్పుడు బిడ్డలు మనం స్వాధీనం చేయగలుగుతున్నామండి. వాడిని స్వాధీనపరచలేకపోతున్నాం, మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటే కారణం ఏంటి? ఎవరన్నారు? అపవాదికుడు. అక్కడ అపవాది దెయ్యాలు వాడిలో ఉన్నాయి కనుక ఎవ్వరు వాడిని సాధుపరచ లేకపోయారండి. కనుక ఈరోజు చాలామంది అండి కంట్రోల్లో ఉండలేకపోతున్నారు. కారణం అండి, నేను ఉండలేకపోతున్నాను, నేను బ్రతకలేకపోతున్నానంటే కారణం అండి, వారు సాధుపరచలేకపోతున్నారంటే కారణం ఎందుకో తెలుసా? అపవాది. కారణం ఎవరండి? దెయ్యం. ఎవరో దెయ్యాలు అంటే అంతేనండి. అయ్యో నేను ఎందుకండి ఈ మాటలు మానలేకపోతున్నాను, అయ్యో ఎందుకంటే నేను ఇలాగ తినలేకుండా లేకపోతున్నాను, ఇలా చాలాసార్లు కొంతమంది బాధపడుతుంటారు. ఎందుకంటే వాడు ఉంటేనండి, ఆ దెయ్యం ఉంటే ఈ కార్యక్రమాలు సాధుపరచలేరు, కంట్రోల్లో ఉండలేరు. ఈరోజు చూడండి చాలామంది అండి గంజాయిలకి చాలా కొన్ని రకాల మత్తు పానీయాలు ఉన్నాయండి. ఆ మత్తు పానీయాలకి ప్రేమైన దేవుని వల్లరా వాళ్ళు తీసుకోకపోతే ఏంటి బ్రతకలేకపోతున్నామని చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ అటు మాత్రం దూరంగా ఉండలేదండి. కారణం ఏంటో తెలుసా? సాధుపరచలేకపోతే వాళ్ళు ఏంటంటే వాడు అండర్లోకి వెళ్ళిపోయారు, వాడు కంట్రోల్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు ఏలుతున్నాడు. వాడు ఉన్నాడు కనుక తాళ్ళు పనిచేయలేదు, సంఖ్యలు పనిచేయలేదు, వాళ్ళు వదిలేశారు. ఇంకా ఎందుకని? సాధుపరచలేకపోయారు కనుక వదిలేశారు. చాలా సందర్భాల్లో చాలామంది తల్లిదండ్రులు కూడా బిడ్డలు చెప్తారు, ఒరే ఈ మార్గం మంచిది కాదురా, ఎలకరా, ఇలా తిరగకరా అని చెప్తుంటారు. ఏంటి వినరు. అప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు? వదిలేస్తారు. ఇంకా చెప్తారు, ఒరే నాయన ఈ మార్గం వద్దు, ఈ దారి వద్దు, ఈ త్రోవ వద్దు, ఇలా ఎల్లకరా 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 అన్న వినరు. అప్పుడు ఏం చేస్తారు? వదిలేస్తారు. ఎందుకని? సాధు చేయలేకపోయారు. ఎందుకు సాధు చేయలేకపోతున్నారో తెలుసా? వాళ్ళు ఎవరున్నారు? దెయ్యం. ఎవరు? దెయ్యం ఉందండి. దెయ్యం ఉండటం వల్ల వాళ్ళు మన మాటలు రుచించట్లేదంటే కారణం, దేవుని సన్నిధికి రారంటే రాలేకపోతున్నారంటే కారణం. చాలామంది మన వాళ్ళు ఎవరిని బిడ్డలేరండి అంటే ఉన్నారా లేరా? ఆడాళ్ళు ఉన్నారా? మగవాళ్ళు లేరా? ఈ ఊరికి ఆడాళ్ళు ఉన్నారండి మన పేటలో? మగవాళ్ళు కూడా ఉన్నారు కదండి. మరి ఆడవాళ్ళు ఉన్నారేంటి? వాళ్ళకి దేవుడు వద్దా? మీరు వెళ్ళి వాకింగ్ చెప్పేస్తారా రాత్రా? అమ్మా మీరు అందరు వాకింగ్ చెప్పేస్తారా? ఎందుకు రాలేకపోతున్నారు? మనం అనుకుంటున్నా పాపము వాళ్ళు దెయ్యంకి వచ్చింది. ఎవరికి వచ్చినారు? ఈవెన్ వాళ్ళకు కూడా తెలియదు. దెయ్యం ఉంటే ఏం చేస్తాడో తెలుసా? దేవుని సన్నిధికి రాడు. ఆ దేవుని సన్నిధికి రావాలంటే వాడిని జయించుకుని రావాలండి బాబు. వాడిని జయించుకుని రావాలి, ఎదిరించి రావాలి దేవుని సన్నిధికి రావడం అంటే. మాట్లాడుకున్నారు దేవుని సన్నిధికి రావడం అంటే. ఆలోచిస్తున్నారా? కనుక మనం ఏం చేయాలి మరి? వాడిని ఎదిరించే శక్తి మన బిడ్డల కోసం, మన యవన బిడ్డల కోసం, మన కుటుంబ యజమానుల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే చూడండి, వాడు పరచలేకపోతున్నారు, ఎవరు కూడా కట్టలేకపోతున్నారు, బంధించలేకపోతున్నారు. కారణం ప్రియమైన దేవుని వల్లరా వాళ్ళు దెయ్యం అన్నాడంట. ఈరోజు చూడండి, చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు ముసలు ఎవరైనా చెప్పుతుంటే ఆ మాట వింటలేదు. అయ్యా ఈ దారి వెళ్ళకండి, మేము అనుభవించొచ్చాం, ఈ దారి అనుభవించొచ్చాం మీకు చెప్తున్న పెద్దవాళ్ళు కంటే పెద్దవాళ్ళు మాట అంటున్నారా? ముసలోడ నీకేం తెలుసు పోరా అంటున్నారు. చాలా సింపుల్గా, ముసలోడ నీకేం తెలుసు పో. ఈ జనరేషన్ వేరంటున్నారు. ఏంటంట? ఈ జనరేషను వేరంట.
ఇలా ఎవరి మాట వినకుండా విచ్చలవిడిగా తమ జీవితాన్ని సాధు లేక కంట్రోల్ లేకుండా బ్రతుకుతున్నారు, తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కారణం ప్రియమైన దేవుని వల్లరా, వాళ్ళు ఎవరున్నారు? దెయ్యం. ఎవరున్నారండి? దెయ్యం ఉన్నాడు కనుక సాధుపరచలేకపోతున్నారు, కంట్రోల్ ఉండలేకపోతున్నారు. కనుక ప్రియమైన దేవుని వారు, మరి మనం ఎరిగిన మనం ఏం చేయాలి? తెలుసుకున్న మనం ఏం చేయాలి? మనం చక్కగా ఈనేసి వెళ్ళిపోదామా? మీకు ఒక విషయం తెలుసా? చాలా సందర్భాలు మీరు భోజనాలకు వెళ్తారు కదండి, వెళ్తారా లేదా? భోజనాలకు వెళ్తారా? ఎవరు వెళ్ళినట్టున్నారండి? వెళ్ళరా మీరు? ఎవరన్నా వెళ్తారు. మీకు ఏంటంటే బూరేస్తారా? చేప ఫ్రై వేస్తారా? ఎందుకు వేస్తాం ఏంటంటే మీరు వేస్తారా? స్వీట్ వేస్తారా? వేస్తారు కదా, వేస్తారు. ఏం చేస్తారు మీరు? అవి మీరు తినకుండా ఒక గ్లాసులు వేసుకుని ఇంటికి కట్టుకెళ్తారు. ఎవరికి? పిల్లలకి. అబ్బా ఎంత ప్రేమ అండి. మరి ఇక దేవుని వాక్యం నేర్చుకుంటున్నారు, మీరు దేవుని గురించి నేర్చుకుంటున్నారు, మీరు ఏం పట్టుకెళ్తున్నారు? మరి మీ పిల్లల కోసం భోజనాలకు వెళ్ళినప్పుడు మీకు తినకుండా మీకేసారు అవి. అయినా మరి తినకూడదు, నేను తినేసాను, నా బిడ్డలకి ఇది లేదు, స్కూల్కి వెళ్ళాడు నా కొడుకు నా కూతురు, ఈ చేప ఫ్రై కావాలి, ఇదేంటి చికెన్ ఫ్రై కావాలి, ఇవి బూరు కావాలి, ఈ గారి కావాలని నిజంగా ఎంత ప్రేమతో పట్టుకెళ్ళిస్తున్నారు. నీ ఆకలి తీరిపోందని నువ్వు సంతోషించట్లేదు. మరి నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, నీకు సంతోషం ఉంది, దేవుని సన్నిధికి వెళ్తావు సంతోషం ఉంది. మరి మన కుటుంబం ఆలోచించారా? ఎలాగైతే పాపం భోజన బంతిలో నుంచి అట్టుకెళ్తున్నావో అలాగే దేవుని సన్నిధిలో మన బిడ్డల కొరకు, మన కుటుంబం కొరకు మన కన్నీరుతో ప్రార్థన చేసే వరకు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు దేవుని యొక్క దగ్గరికి రాలేకపోతున్నారంటే, నడిపించలేకపోతున్నామంటే కారణం, ఎందుకు సాధువులను లేకపోతున్నారంటే కారణం, అపవాదనేవాడు, దెయ్యం అనేవాడు దూరిపోయి ఆ మనుషులను పట్టేస్తున్నాడండి. కనుకనే వాడు ఎవరిని సాధుపరచ లేకపోయినన్నది రెండవదిగా. మూడవదిగా మనం చూస్తుంటే ప్రియమైన దేవుని వల్ల లోకాసు వార్త 8వ అధ్యాయం, అదే వాడు గురించే. లోకాసు వార్త 8వ అధ్యాయము 27వ వచనం. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకి ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టినవాడు. జాగ్రత్తగా మాట గమనించండి. వాడు దెయ్యములు పట్టినవాడై, చూడండి, దెయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక. ఏంటి మూడో పాయింట్ ఏంటో తెలుసా? వాడు దెయ్యాలు ఉండటం బట్టి ఏం కట్టుకోవట్లేదంట, బట్టలు లేకుండా తిరుగుతున్నాడంట. అంటే దెయ్యం ఉంటే మీరు జాగ్రత్తగా గమనించాలి, ఏముంటుంది సరిగ్గా? వస్త్రధారణ బాగోదన్నమాట. వాడికి దెయ్యం ఉండటం వల్ల తన దేహంపై బట్టలు లేకుండా తిరుగుతున్నాడు, ఆ శ్మశానాలంటే తిరుగుతున్నాడు. కారణము వాళ్ళు ఏమున్నాయి? ఇప్పుడు మనం ఆలోచిద్దాం. దెయ్యం ఉంటే ఏం చేస్తుంది అన్నమాట? బట్టలు సరిగ్గా, వస్త్రాలు సరిగ్గా ఉండదు. మీకు ఇంతకుముందు తెలుసు కదండి. ఇప్పుడు చాలామందికి దెయ్యాలు బాగా పట్టేసినాయి. ఏంటి చెప్పమంటారా? ఇంతకుముందు బట్టలు చక్కగా ఒళ్ళంతా కప్పుకొని చక్కగా ఉండేవారు పెద్దలు. ఈవెన్ పూర్వం నాటి సినిమాల్లో కూడా ఎలా ఉండేవారు? హీరోయిన్ ఎక్కడికి వేసేది జాకెట్, ఎక్కడికి వేసేది, అది కొంచెం ఎక్కడికి వచ్చింది, తర్వాత ఎక్కడికి వచ్చింది, మొత్తం చేయి తీసేశారు. ఒకప్పుడు ఇక్కడికి వేసేది హీరోయిన్, తర్వాత మెల్లమెల్లగా వచ్చేసి ఎందుకు వచ్చింది చేయి తీసేసారు అంతే. ఇప్పుడు చేతుల్లో అంటే బట్టలు ఒళ్ళంతా కప్పుకునేవారు. ఇప్పుడు దెయ్యం ఏం చేస్తుంది? ఆ దెయ్యం ఉండడం వల్ల ఏం పట్టాడు? బట్టలు లేకుండా తిరుగుతున్నాడు. అంటే దెయ్యం ఉంటే మనుషులు ఏం చేస్తాడు? వీడు మెల్లమెల్లగా కొరస చేస్తూ ఉంటాడు, మెల్లగా తీసేస్తూ ఉంటాడు ఒకటి. ఇది చాలా భయంకరమైన ప్రపంచంలో ఉన్నది తెలుసు. మనము వీడు మాయలో పడకుండా దెయ్యం మనలో ఉండకూడదు. ఈ కార్యక్రమం జాగ్రత్తగా గమనించండి. ఎందుకు అనుకుంటున్నారు? ఆ గెరాసీన్లు దేశం వాడు కూడా చెప్పుకోవడం కాదు, వాడులో ఉండటం వల్ల చేసే పరిస్థితులు ఈరోజు అదే దెయ్యం మనుషుల్లో ఉండి ఏం చేస్తున్నాడో ఆలోచించండి. ఒకప్పుడు చక్కగా బట్టలన్నీ చక్కగా వేసే మనుషులు, చక్కగా వస్త్రాన్ని శరీరం అంతా కప్పుకునే మనుషులు ఈరోజు ఏంటి? ఆ సినిమా వాళ్ళని, ఆ సీరియల్ చూసి ప్రేమ దేని వారు వీళ్ళలో కూడా దెయ్యం దూరిపోయి, ఏది యోధులు ఎలాగైతే దెయ్యం దూరిపోయిందో ఈరోజు కూడా మనుషుల్లో దూరిపోయి
ఈ జాకెట్ చాలా బాగుంది, ఈ చీర చాలా బాగుంది, ఎందుకంటే అన్నీ పెంచాలే, అన్నీ రంధ్రాలే. ఇది బాగుంది, ఈ ప్యాంట్ బాగుంది, చాలా బాగుంది అని ఈ రోజండి చాలా అసహ్యమైన డ్రెస్సింగ్ అయింది. ఏంటంటే లోకంలో ఉన్నవాడు దెయ్యం పట్టేసిన వాడు వేసుకున్నాడు దెయ్యం ఉన్నాయి. ఈరోజు క్రైస్తవ పిల్లలు కూడా ఇదే డ్రెస్సులండి బాబు, ఎంత భయంకరమండి. క్రైస్తవ పిల్లల, దేవుని వాక్యం తెలిసిన పిల్లల, దేవుని వాక్యం చదువుతున్న పిల్లల, అంటే వాక్యం చదువుతున్నారు కానీ వాళ్ళు ఏమి లేదు, వాక్యం లేదు. ఎవరున్నారో దెయ్యమేముంది. దేవుని వాక్యం ఉంటే అండి ఏముందో తెలుసా? చూడండి, చెప్పాడు మరలా అదే తిమోతికి రాసిన పత్రికలో, ఇదిగో మీరు కుర్రస బట్టలు, టైట్ బట్టలు నో వేసుకోవద్దు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మీ వస్త్రధారణ ఎలా ఉండాలి, బట్టలు ఎలా వేసుకోవాలో చెప్తున్నాడండి పరమ తండ్రి దేవుడు. ఎంత గొప్పవాడండి బాబు నిజంగాను. మనం వేసుకునే బట్టలు కూడా ఏ విధమైన బట్టలు వేసుకోవాలో, ఎలా ఉండాలో కూడా ఆ మహనీయుడు మనకు చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చూడండి. మరియు స్త్రీలు అనుకోవయు స్వస్థ బుద్ధి గలవారై తగు మాత్రపు వస్త్రముల చేతనైనను చూడ ఆ మాట నాకు కావాలి. తగు మాత్రపు వస్త్రముల చేత కానీ అలంకరించుకొనకనుంది. అది అన్ని నెక్స్ట్ మాట, రెండో మాట అక్కడ మన వస్త్రాల గురించి చెప్తున్నాను నేను. ఏమన్నదండి? తగు మాత్రపు వస్త్రముల చేతని అలంకరించుకోక, అంటే చిన్న పిల్లల బట్టలు వేసుకోకూడదు, కొరస వేసుకోకూడదు. మన దేహాన్ని చాలా చక్కగా కప్పుకోవాలి. మీకు విషయం చెప్పమంటారా? ప్రారంభంలో ఒక పొరపాటు జరిగింది. ఏంటో తెలుసా? ఆది దంపతుల పాపం చేయగానే వారికి ఏం తెలిసింది? దిగంబర్ల మంది తెలుసుకుని వెంటనే ఏం కట్టుకున్నారు? ఆకులు కట్టుకున్నారు. ఆకులు ఏమన్నా చక్కగా ఉంటాయా ఒంటి మీద? అప్పుడు దేవుడు దయ్యతలిచి ఏం చేశాడు తెలుసా? చర్మపు చొక్కాలు ఏం చేశాడు ఆయన? అంటే ఒంటి నిండా కప్పుకునే వస్త్రాలు చేశాడు, దేహంలో అవయవాలు కనబడకుండా. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, తగు మాత్రపు వస్త్రముల చేత నేను అలంకరించుకొనక. వద్దు. దెయ్యము కూడా ఉంటే ఏం చేస్తాడు? ఆడే మనకు నిదర్శనం. బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక. వాడిలో దెయ్యాలంటే వాళ్ళు ఏం చేస్తున్నాడు? బహుకాలము నుండి వస్త్రములు కట్టుకొనక. అంటే ఇప్పుడు మీకు అర్థమైపోతుంది, దెయ్యం గాడు ఉంటే మన వస్త్రాలు ఏం చేస్తాడు? ఈరోజు పిల్లలు కూడానండి, ఒకప్పుడు మన తల్లిదండ్రులు కొనుక్కొస్తే చక్కగా వేసుకుని నాకు నచ్చట్లే అంటున్నారు. నాకు వద్దు, నాకు ఈ ప్యాంటు కావాలి. ఏ ప్యాంటు? ఇంతకుముందు ప్యాంట్లు ఎంత బాగుండేయండి మగ ప్యాంట్లు. ఇప్పుడేం ప్యాంట్లు? చిన్న చిరుగు వస్తేనండి నాకు వద్దు అనివాడు అంతే. ఇప్పుడు ఎంత చిరిగిపోతే అంత ఫ్యాషన్ అంట, ఎంత బెజ్జాలంటే అంత ఫ్యాషను. ఈ మధ్యన ఒకటి చూశారండి, మొన్న ఎక్కడో మరి తెలియదు కానీ మొత్తం మోకాలు బయటకు వచ్చేస్తున్నాయి. అది నడుస్తుంటే మోకాళ్ళని బయటకే కనిపిస్తున్నాయి. ఏంటి బాబు ఈ ఫ్యాషన్ అనుకున్నా. మొత్తం చింపేసుకున్నాడు, మొత్తం ఏలాడుతున్నాయి మోకాలు ఇలాగా. మొత్తం ప్యాంటు నిండగా బెజ్జాలే. పోనా మగోడు వేసుకున్నాడంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అదేనండి. మొన్న ఆడపిల్ల మరి చూడాలి, మరి అసహ్యము. మరి ఏ కాలేజీ వస్తుందో మహానరాలు మరి తెలియదు కానీ మొత్తం అన్నీ బెజ్జాలే. ప్యాంట్లు చిరిగిపోయి ఎక్కడ మరకాడగా కోసేసుకుందామో, లేదా కోసుకున్నది కొనుక్కుందో. అయ్యి బాబు, దేవుడు ఎంత చక్కగా చెప్పాడండి. తగు మాత్రపు వస్త్రముల చేతనైనను అలంకరించుకోవద్దు. వార్నింగ్. ఎంత చక్కగా చెప్పాడు చూసండి ప్రేమ దేవుని వల్లారా. కనుకని మీరు మా పిల్ల ఇది కావాలి అది కావాలంటారు అనుకోండి, వాళ్ళు ఏమున్నాడో దెయ్యం కూడా అండి. అమ్మ నాకు ఈ చిరిగిపోయిన ప్యాంట్ కావాలమ్మా, అమ్మ ఈ చిరిగిపోయిన చొక్క కావాలన్నాడంటే ఎవడు అడుగుతున్నాడు? అసలేనోడు కూర్చుని అడుగుతున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? మీ వస్త్రములు ఎలా ఉండాలో తెలుసా? మీ దేహం అంతా కప్పుకునేది ఉండాలి, చూడటానికి అందంగా ఉండాలి, చూడటానికి ఒళ్ళంతా కప్పుకొని ఉండాలయ్యా. కానీ ఇలా చిరిగిపోయి ఈ మధ్యలో ఒక పాస్టర్ గారు ఆయన చెప్తున్నాడు, ఏమిటో తెలుసా? ఒకప్పుడు అంటండి చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు పేదవాడంట, దరిద్రుడంట. ఒకప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే ఎవరు? మన చిన్నప్పుడు హై స్కూల్కి వెళ్ళినప్పుడు అండి, చిన్న చొక్కా చిరిగిపోయింది అనుకోండి, బటన్ వెంటనే కుట్టేసుకుని వేసుకునే వాళ్ళు. ఇక్కడ చిరిగిందని వెంటనే అమ్మ కుట్టేసిది. కానీ ఇప్పుడు ఏంటి తెలుసా?
ఇప్పుడు సిరిగిపోని వేసుకున్నప్పుడు ధనవంతుడంట. ఒకప్పుడు సిరిగిపోని వేసుకున్నాడు ఎవడో దరిద్రుడు పేదవాడు, ఇప్పుడు ధనవంతుడంట. ఎలా మారిపోయింది చూడండి. కారణం అంటే జనరేషన్ కాదు, దెయ్యం. మనం అనుకుంటున్న జనరేషన్ అనుకుంటున్నాం. దెయ్యం ఏం చేస్తుంది? తన క్రియలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందుకని ఎవరిని మింగుతునని వెతుకుతూ తిరుగుచు ఆ మాట బైబిల్లో, ఎవరిని మింగుదునా, ఎక్కడ దొరుకుతాడు? వస్త్రాల్లో దొరుకుతాడా? ఎక్కడ దొరుకుతాడు అని వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? తిరుగుతున్నాడంటండి. మనం అనుకుంటున్నది కొత్త జనరేషన్ అండి, మొబైల్ కొత్త జనరేషను, బట్టలు కొత్త జనరేషన్ అంటున్నాడు. కాదు, ఎవరిని మింగుదునని వెతుకుతూ తిరుగుతూ ఎక్కడ దొరుకుతున్నాడు అక్కడ ఏం చేస్తున్నాడు? వాడు మింగేస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్లారా, ఇక్కడ మూడవదిగా మనం చూస్తుంటే ప్రియమైన దేవుని, బట్టలు లేకున్నాడు. కారణం అందుకనే ప్రియమైన దేవుని వల్లారా, మీరు మంచి కొనుక్కోండి, మంచి చేసుకోండి, మీ బిడ్డలకు కూడా అటువంటి వేయండి. మనం దెయ్యం పిల్లలం కాదు, మనం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. మరి దేవుని పిల్లలు ఎలా ఉండాలి? దెయ్యం కూడా మాయ చేసి వాళ్ళకి ఏం చేశాడు తెలుసా? ఆకులు కుట్టుకున్నట్టు చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆకులు తీసివేసి చర్మపు కాయం తలిచాడు దేవుడు. మనకు ఒళ్ళంతా కప్పుకునేవి, మన దేహం అంతా కప్పుకునే వస్త్రాలు మనకు కావాలి. అది దేవుడు ఎప్పుడు చెప్పాడు. ఈ జనరేషన్ మాయలో పడిపోయి దెయ్యం క్రియలు చేశామో, ఎంత జనరేషన్ మారినా, ఎన్ని జనరేషన్లు వచ్చినా, మన జనరేషన్ ఏది దేవునిదే. ఎన్ని మారిపోని మనం ఏ లోపల ఉండాలి? దేవుని యొక్క జనరేషన్లో ఉండాలి. అందుకే పేతురు గారు చెప్తున్నారు, మీరు ఈ మూర్ఖులకు, ఈ తరమ వారికి వేరై రక్షణ పొందండి. ఏంటి ముస్లిమ్స్లోనండి నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయం చెప్పమంటారా? ఏ జనరేషన్ అయినా, ఎంత జనరేషన్ అండి, ఆడపిల్ల కంపల్సరీగా ఏమి వేసుకోవాలలో, ఎంత కోటీశ్వరుడైనా, కోటీశ్వరురాలైనా, ఎంత ధనవంతులైనా ఏం వేసుకుంటారు? వాళ్ళు ముసుకేసుకుంటారండి. దాన్ని ఏమంటే గురక అబాయా, మనమైతే బురకాయ అంటాం. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎంత ధనవంతులైనా వాళ్ళకు ఉందొక వాళ్ళకు చట్టంలో, వాళ్ళకి దేవుడు చెప్పిన చట్టం ఒకటి ఉంది, ప్రతి ఒక్క స్త్రీ ముసుగు వేసుకునేదై ఉండాలని చెప్పాడు వాళ్ళ గ్రంథంలో. గనుకనే ఎంత ధనవంతుడని, గలపకంటలు ఎంత ధనవంతులు ఉంటారండి, కోటీశ్వరులు వాళ్ళు కారులే మనం ఏంటి, మన ఊరు మండలం బతికేస్తుంది ఒక కారు డబ్బులతో. అటువంటి పెద్ద కారులు తిరిగే వాళ్ళండి, వాళ్ళు గురకాలు వేసుకునే తిరుగుతారు. కారణం వాళ్ళకి నేర్పించింది వాళ్ళ గ్రంథం. మరి మన గ్రంథం, జీవగ్రంథం మనకేం చెప్పింది? మరి మనమేం చేస్తున్నాం? ఏమన్నది బైబిల్లో? ముసుగులు వేసుకోవాలంట. మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు ముసుగులు వేసుకుని, మీరు దేవుని సన్నిధిలో ఇప్పుడు చాలా వినయంగా ఉండండి అని ఎంత చక్కగా మనకు దేవుని వాక్యం చెప్తుంది. మనం ఏం చేయాలి? లోపడుతున్నామా దేవుని యొక్క మాటలకు? గనుక ప్రియమైన దేవుని వల్లరా, వాడు దెయ్యాలు ఉన్నాయి కనుక వాడు ఏం చేశాడు? బట్టలు లేకుండా బహుకాలము నుండి, ఆ మాట చూసారా? బహుకాలము నుండి బట్టలు లేక తిరుగులాడుచున్నాడు వాడు. గనక ఈరోజు అదే దెయ్యం మనుషులలో దూరిపోయి బట్టలు ఏం చేస్తున్నాడు? చున్నీ తీసేశాడు. ఇంతకుముందు చున్నీ లేకపోతే బయటికి వెళ్ళేవారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? చున్నీ పడేసాడు బయట. ఎందుకు? ప్యాంట్లు ఎంత డొల్ల ప్యాంట్లు ఉండే, డొల్ల ప్యాంటనా? ఇప్పుడు డొల్ల ప్యాంట్లో టైట్ బిట్లు, ఏ బిట్లు అంట? అయ్యి బాబు, ఎలా బయలుదేరిపోయారండి. ఏంటి దేవుడు అస్సలు టైట్ వద్దాను, అదే మాట, తగు మాత్రం వస్తానండి అనుకున్నారు. కుర్రసే టైట్ వద్దు అని చెప్పుతుంటే ఏం చేశాడు? ఆ బెల్ల ప్యాంట్లు తీసేశాడు. అబ్బాయి బాగా తేడాగా ఉన్నాయి గనుక ఇప్పుడు వచ్చేసింది లేటెస్ట్ స్పెషల్. ఎవరేసారు? దెయ్యాలు పట్టేసిన వాళ్ళు ఉన్నారే సినిమాల్లో వాళ్ళు ఏంటంటే డబ్బుల కోసం వాళ్ళు వేసుకుంటున్న బట్టలు ఈరోజు డబ్బులు ఇచ్చి మనం కొనుక్కుంటున్నాం. ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఆలోచించండి. క్రైస్తవ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము వింటున్న వాళ్ళ చదువుతున్నారా? ఆలోచించండి. మనం పాడు చేయొద్దు బిడ్డలను దయచేసి. వాళ్ళకి తెలీదు, వాళ్ళ జనరేషన్ వెళ్ళిపోతున్నారు. జనరేషన్ కాదు, దెయ్యం పద్ధతులు, ఈ ఆలోచనలు ఇవి. గనుక బట్టలు కురసలు చేయొద్దు,
బట్టలు అనవసరంగా ఉన్నాయి తీసేయద్దు, చక్కగా వారికి సగినట్టు మాత్రపు వస్త్రాల చేత మనం అలంకరించి వారిని చక్కగా చేయాలి. అది దేవుడు చెప్పిన ఆజ్ఞ. 4వదిగా మనం చూస్తుంటే మళ్ళీ మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. మార్కు సువార్త, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో కేకలు వేయుచుండెను. ఏం చేస్తారంట? అరుపులు, కేకలు. అంటే దెయ్యం కూడా ఉంటే ఎలా ఉంటుంది అన్నమాట పరిస్థితులు? నెమ్మది ఉండదండి. అరుపులు, కేకలే, గోళ్ళే, గందరగోళాలే. మొన్న ఒక రోజుని మన శనివారం అనుకుంటాం, శనివారమేనా శుక్రవారం అండి, సువార్తకని వెళ్తేనండి మేము అన్నీ కట్టుకుంటున్నాం, ఇంతలోకి కేకలు. ఏంటి బాబు ఈ కేకలంటే? ఏదో చిన్న మాటను బట్టి అంటే ఒకడు బుర్ర మీద కొట్టాడు ఒక ఆవిడని, మొత్తం బుర్రబద్దలసిపోయింది. కేకలు, అరుపులు, గొడవలు, ఇవన్నీ చేసేది ఎవడో తెలుసా? సైతాను కూడా. ఎవరండి? మనుషుల మధ్యలో నెమ్మది ఉండనవడు, మనుషులు శాంతగా బ్రతకనవడండి. వాడే చాలా ఏంటండి, మనుషుల్లో నెమ్మది లేక, శాంతి లేక, మనుషుల్లో ప్రేమ లేకుండా వాడి ఇష్టానుసారంగా కేకలు, అరుపులు, మనుషుల్ని కొట్టుకునే వాళ్ళని చంపుకునే లేవగా వాడి ఇష్టానుసారంగా తయారు చేసేస్తాడండి. అక్కడ ప్రార్థన స్టార్ట్ చేసి అప్పుడు దాకా బాగానే ఉన్నారు, ప్రార్థన స్టార్ట్ చేసేమంది గొడవ. ఎందుకని? వాళ్ళని మానిపించేయాలి కదా మరి, ప్రార్థన వాళ్ళు రానివ్వకుండా చేయాలి కదా మరి. వాడు ఆలోచన ఏంటి? వాడు చూడండి, ఆ మాట చూడండి ఒకసారి. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు, మళ్ళీ పగలో కదరా కేకలు వేసుకున్నారు. ఎప్పుడు వేసుకుంటారు? పని చేసుకున్నాడు ఎప్పుడు చేసి వేసుకుంటాడు? పగలు. మరి రాత్రులు పడుకోవాలి కదా? కాదు, రాత్రులు కూడా ఏం చేస్తున్నాడు వాడు? కేకలు వేస్తున్నాడు. చాలా మనం చూస్తుంటాం, చాలా సమాజంలో చూస్తుంటుంటాం. అందరూ పడుకునేటప్పుడు కేకలు అరుచుకుంటుంటారు. కారణం ఏంటి? వాడే ఉండిపోడండి, నిద్ర అనేవాడు. అప్పుడప్పుడు బయలు మళ్ళీ నిద్రపోనవారు, నిద్రవారండి అలా అంటారు. నిజంగానే వాడు ఛాయలండి, వాడు మాయలు. రాత్రింపగళ్ళు కేకలు వేచి నిజంగా మనుషులు ఎలా పాడు చేస్తున్నాడో ప్రియమైన దేవుడు. వాడి యొక్క ఉనికిని తెలుసుకోండి, వాడు మాయని తెలుసుకోండి. మనం చాలా వాక్యాన్ని వింటున్నామే, విన్న దాని ప్రకారంగా మనం బ్రతకటానికి మన దేవుడి దగ్గర కన్నీళ్ళు కార్చాలండి బాబు. ఎందుకంటే ఆడు ఎంత భయంకరంగా మనుషులు పాడు చేస్తున్నాడు. అటు వస్త్రాల్లో కానీ బాగోలేదు, మనం చేసే నివాసంలో బాగోలేదు, మనం ఉండే కంట్రోల్లో సరి అయిన కంట్రోలింగ్ లేదు, స్వాధీనంలో లేదు, బట్టల్లో సరిలేదు. ఇక్కడ నెమ్మది లేకుండా అరుపులు, కేకలతో వాడు మనుషులను పాడు చేస్తున్నాడు. వాడు అంటున్నాడు రాత్రింపగళ్ళు సమాధులలో, కొండలలోనూ కేకలు వేయచ్చు అరుస్తున్నాడు అంటండి. కనుక ప్రియమైన దేవుని వల్ల మనము మన కుటుంబాలు ఎలా ఉండాలో తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండి. సాతాను కూడా మన కుటుంబాలు నెమ్మదిగా ఉండనవుడు. ఎవరో ఒకరిని ఏదో ఉప్పులు పెట్టేస్తూ ఉంటాడు, ఎవరో ఒకరిని ఏదో ఒకటి అంటాడు. మనం బాగానే ఉన్న ఎవరో ఒకరి ద్వారా వచ్చేసాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? నేనేం తక్కువ తిన్నానని మనం లేచిపోతాం. ఇది ఎవడ మాయా? మీరు గమనించారో లేదో ఈసారి గమనించండి. మీరు ఎక్కువగా ప్రార్థన చేసుకోమా, రే కొంచెం తీసుకెళ్ళండి. మీకు ఒక చిన్న క్లూ చెప్తాను, జాగ్రత్తగానండి. మీరు ఎక్కువగా బైబిల్ చదువుకుని బాగా ప్రార్థన చేసుకోండి. ఏం జరుగుతుందో తెలుసా? నెక్స్ట్ చెప్పమంటారా ఏం జరుగుతుంది? చెప్పమా? దయ్యం కూడా ఎవరో ఒకరు దూరిపోయి మేమే గొడవకొస్తాడు. ఎందుకని? నువ్వు చేసిన భక్తిని పాడు చేసేయాలి, నీ ప్రార్థన పాడు చేసేయాలి, నీ విశ్వాసాన్ని పాడు చేసేయాలి. మీరు గమనించండి, ఈసారి గమనించండి. ఈసారి గమనించారో తెలియదు కానీ మీరు బాగా వాక్యం చదువుకుని, ఎక్కడికి వెళ్ళకుండా వాక్యం చదువుకుని, మీకు కుటుంబంలో ఇంట్లో ఉండి వాక్యం నేర్చుకుని బాగా ప్రార్థన చేసుకుని మోకలించి ప్రార్థన చేయండి. నెక్స్ట్ దూరిపోతాడు దెయ్యం కూడా ఎవరొకరితోనూ. అప్పుడు నీకేమొచ్చేద్ది? ఎంత నీవు చేసిన ప్రార్థన, ఎంత చదివిన బైబిల్ మర్చిపోయి వస్తున్నాను, ఇప్పుడే వస్తున్నానని వెంటనే దులిపేసుకుని వచ్చేస్తాం. ఆడు మన భక్తిని, మన ప్రార్థనను, మన విశ్వాసాన్ని పాడు చేస్తాడు. ఆడు ఉద్దేశం ఏంటి? కేకలు వేయాలి కదా, అరుపులు, నెమ్మది ఉండకూడదు, శాంతి ఉండకూడదు. ఆలోచించండి ప్రేమ దేని వల్లరా. 5వదిగా చూడండి, 5వదిగా 5వ అధ్యాయం 6వ వచనం. నెక్స్ట్ వచనం. వాడు దూరము నుండి యేసును చూచి, 5లోనే 2వ మాట, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకునిచుండెను.
వాడు ఏం చేస్తున్నాడండి? తన్ను తాను గాయము వాడికి వాడే. ఏంటి ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటి మన దేహాన్ని మనం ఎవరైనా కొట్టుకుంటామా రాళ్ళతో? ఏంటి మన చేతుల్లో మనం రాళ్ళతో కొట్టుకుంటామా? అమ్మా, మన బుర్రని ఎవరైనా కర్రతో కొట్టుకుంటామా? కొట్టుకుంటారా? కొట్టుకోరు. కానీ దెయ్యం ఉంటే ఏం చేస్తున్నారు తెలుసా? చూడండి, దెయ్యం ఉండటం వల్ల ఏం చేస్తుంది చూడండి. అక్కడ తన్ను తాను రాళ్లతో గాయపరుచుకునుచు, ఒక రాళ్ళతో ఇలా కొట్టుకుంటున్నాడు, ఇలా చీల్చుకుంటున్నాడు. ఒక రాళ్ళతో బుర్ర మీద కొట్టుకుంటాడు, ఒక రాళ్ళతో కాళ్ళు మీద కొట్టుకుంటున్నాడు. ఎందుకురా ఇలా కొట్టుకుంటున్నావంటే ఏమైందో తెలుసా? వాడులో దెయ్యాలు ఉన్నాయి కనుక. అంటే ఇది 5వ పాయింట్ ఏంటో తెలుసా? దెయ్యాలుంటే ఏం చేస్తారనమాట? వారి దేహాలను వారే పాడు చేసుకుంటారు. ఇవి తినకూడదు, మేకలు కూడా తినవు. ఇవి తాగితే ఇదిగో ఈ భయంకరమైన పరిస్థితిని బోర్డులు పెట్టి మరి చెప్తారు ప్రభుత్వం వాళ్ళు. మన వాళ్ళు వింటారా? వినరు, పాడు చేసేసుకుంటున్నారు. అది ఎందుకో తెలుసా? వాడు దెయ్యం ఉంటే మన దేహాలను మనం పాడు చేసుకునేటట్లుగా, నాశనం చేసుకునేటట్లుగా, ఏంటి వీటిని ఎంత ఘోరంగా తయారు చేస్తున్నాడో ఆలోచించండి ప్రేమ దీనివల్లరా. అందుకని ప్రభుత్వాలు మొరపెడుతున్నా, అయ్యా జాగ్రత్త జాగ్రత్త, ఈ తినకండి, ఈ తాకండి, జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నా. ఎవరు కూడా ఏంటి మీకు విషయం చెప్పమంటారా? గుట్టకాలు అట్ల మీద మీరు ఫోటోలు చూసారో లేదో, చదువుకున్న వాళ్ళకి ఇది హానికరం అని రాస్తాడు. చదువుకున్న వాళ్ళకి ఏం రాస్తాడు? ఇంగ్లీష్ వచ్చినోడికి డేంజర్ అని రాస్తాడు. చదువులోనిడికి ఏం చెప్తే తెలుసా? అక్కడ బొమ్మేస్తారు. చదువు వచ్చినోడికి ఏమో ఇంగ్లీష్లో రాశారు. చదువు రానోళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకి కూడా అర్థం కావాలి కదా. ఏం చేస్తారు తెలుసా? వాడు గొంతుకు బొమ్మేసి ఆ గొంతుకు కుళ్ళిపోయినట్టుగా బొమ్మేస్తారు. ఈ బొమ్మ ఎక్కడ ఎందుకు వేశారు అంటే, ఇది తిన్నవాడు ఇలా కుళ్ళిపోయాడు అని. ఆయన చింపుకుని గొంతుకులు వేసుకుంటారు. ఏదో ఆల్రెడీ తిన్నవాడు ఇలాగ అయ్యాడు. ఇలా వేసుకుంటున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఎవరు పట్టి? ఆ దెయ్యములు పట్టిన వాడు తన దేహాన్ని కొట్టుకుంటున్నాడు, రాళ్ళతో గీక్కుంటున్నాడు. కారణం దెయ్యం. ఈరోజు దేవుడు వాక్యం చెప్తుంది, అయ్యా యెషయా గ్రంథంలో ఎంత చక్కటి దేహమునకు, చూడండి ఐగర మాట మొదటి అధ్యాయన, దేహమునకు పాడు చేసేవి మంచివి కానీ ఎందుకు మీరు, మొదటి అధ్యాయం యెషయా గ్రంథం. ఎంత చక్కటి మాట దేవుడు చెప్తున్నట్టు, దేహమును పాడు చేసేవి మీరు తినద్దు. మీరు దేహానికి మంచివి, దేహానికి ఆరోగ్యమైనవే మీరు తినాలని దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. ఒక్కసారి ఎన్ని వచ్చి చెప్తున్నావు నువ్వు? ఎన్ని వచ్చి చెప్తున్నామా? 7 కదా. ఒకసారి 19 చూడండి. 19వ వచనం. సమ్మతించి నా మాట వినిన ఎడల నేను భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మీరు సమ్మతించిన ఉంటుంది, మీరు సమ్మతించిన ఆ మాట ఉంది అక్కడ. మీరు సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు కట్టుకో. ఇక్కడ చెప్తుంది ఏంటంటే, మీరు సమ్మతించిన మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములు. అమ్మా ఇక జాగ్రత్తగా గమనించాలి. మనం తినే ఆహార పదార్థాల్లో చాలా రకాలు ఉన్నాయండి. జీడిపప్పు ఉంది, గన్నేరు పప్పు కూడా ఉందా లేదా? అది పప్పే. అమ్మ గన్నేరు పప్పు కూడా పప్పే, జీడిపప్పు పప్పే. తినొచ్చా రెండును? ఒకటే తినాలా? ఏంటి గన్నేరు పప్ప? జీడిపప్పే తినాలి, గన్నేరు పప్పు తినకూడదు. ఎందుకని? అది తింటే చనిపోతారు, ఇది తింటే ఆరోగ్యం. అయ్యి పప్పులే. తాగేవి చాలా ఉన్నాయి, తినేవి చాలా ఉన్నాయి. ఇలా దేవుడు చాలా ఆహార పదార్థాలు పెట్టాడు. దాంట్లో మంచివి. ఆ మంచివి తింటే మీరు నా మాటని మంచి తినండి, మీకు ఆరోగ్యం. ఒకవేళ నేను నా మాట అనుకుంటే మీ ఇష్టానుసారం తిన్నారని ఏమవుతుందో తెలుసా? మీ దేహాలు పాడైపోతాయి. ఏమైపోతాయండి? మీ దేహాలు పాడైపోతాయి. కనుకనే దేవుడు ఎంత చక్కగా మనల్ని ప్రేమించాయని చెప్తున్నాడు చూడండి ప్రేమ దేవుని వాళ్ళారా. అయ్యా
దెయ్యం ఉంటేనే ఆహార పదార్థాలు తినే వాటిలో వాడు ఏం చేస్తాడు తెలుసా ఏంటి, చెడ్డ వాటిని తినిపిస్తాడు, మన ఆరోగ్యానికి పనికిరాని తినిపిస్తాడు, మన దేహాన్ని పాడు చేస్తాడు. ఈరోజు చూడండి చాలామంది పెద్దల మాట వినకుండా, దేవుని మాట వినకుండా తిని 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 చాలామంది హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు ఏడుస్తుంటారు, అయ్యా ప్రార్థన చేయండి మా కోసం అంటారు. అప్పుడు ఎంత ప్రార్థన చేస్తే ఉపయోగమే ఉంది? అందుకే పెద్దలకు మంచి సామెత చెప్పి రెండు తెలుసా, చేతులు కాళ్ళ తర్వాత చెప్పండి ఆకులు పట్టుకోవద్దు, కాలక ముందే జాగ్రత్తగా ఉండవు. ఎక్కడ ఉండాలంట? కాలక ముందే మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది, కాలిపోయిన తర్వాత పట్టుకున్న ప్రయోజనం అనేది ఏది కూడా ఉండదు ఉండదు ఉండదు. కనుక దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో చూడండి. ఆ దెయ్యం యొక్క మాయలు చూడండి. మన దేహాలను పాడు చేస్తున్నాడంటే కారణము వాడు ఉండటాన్ని బట్టే. తినకూడనివి తినింపచేస్తూ, త్రాగకూడనివి త్రాగింపచేస్తూ, పీల్చకూడనివి పీల్చింపచేస్తూ వాడి ఇష్టానుసారంగా మనుషులు ఏం చేస్తున్నాడు? దేహాలను పాడు చేస్తున్నాడు. అందుకని దేవుడు మాట అన్నాడు, దేహమును పాడు చేసిన ఎడల, దేవుని ఆలయముని ఎవడైనా పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. కనుక మన దేహం ఎవరిచ్చారు? దెయ్యం ఇచ్చాడా? ఎవరిచ్చారు మన దేహం? మన అమ్మ నాన్న ఇచ్చారా? కాదండి. మన అమ్మా నాన్న గర్భములో దేవుడే 9 నెలలు చూచి మనకి మంచి అవయవ నిర్మాణాలు ఇచ్చాడు. నా కుమారుడా, ఇదిగో నీ తల్లి ద్వారా భూమి మీదకి వచ్చావు, నీ తల్లి కాదు నీ చేతులు చేసింది, నీ నోరు చేసింది, కళ్ళు చేసింది నేనే. నా హస్తములు నీకు అవయవ నిర్మాణం చేసి భూమి మీద నేను పుట్టించాను. గనుక ఏం చేయాలి? మీ దేహములు దేవునికి సజీవయాగముగా సమర్పించుకుని ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతకండి. కానీ దెయ్యముంటే ఆ దేహాన్ని పాడు చేసేవి మన ద్వారా తినిపింపచేస్తాడు. ఆ దేహాన్ని పాడు చేసేవి ఆ దేహాన్ని నాశనం చేసి తినిపింపచేస్తాయి. గనుక ఆలోచించండి, ఎన్ని పాయింట్లు చెప్పానండి? 5 విషయాలు. ఏది? మనం ఎక్కడ నివాసం ఉండకూడదు అక్కడ దెయ్యం ఉంటే చూడండి, దెయ్యం ఉంటే మనుషుల్లో ఎక్కడ నివాసం ఉండకూడదు అక్కడ నివాసింపచేస్తాడు. రెండవది, మనల్ని కంట్రోల్లో ఉండనివాడు, ఇష్టానుసారంగా తిరిగింపచేస్తాడు. మూడవది, మన వస్త్రధారణ బట్టలు అనేవి ఏం చేస్తాడు? వాడి ఇష్టానుసారంగా చేస్తాడు. మంచి వస్త్రాలు ఉండనివాడు, అందమైన వస్త్రాలు ఉండనివాడు. నాలుగవదిగా కేకలు, గొడవలు, నెమ్మది ఉండనివాడు, అరుపులు. ఐదవదిగా మన దేహాన్ని గాయపరుస్తాడు. ఇది ఏంటంటే దెయ్యము పట్టిన వారిలో ఉండే లక్షణాలు. ఏంటంటే ఇది అదే చెప్పాను, దెయ్యం పట్టిన వారు ఎలా ఉంటారని చెప్పాం మొదట. ఇప్పుడు రెండవదిగా దెయ్యము వదిలిపోయిన వారు ఎలా ఉంటారు మరి? చూడండి, ఇది కూడా మీరు ఈ విషయంలోనే మీరు ఆలోచించండి. లోకాసు వార్త 8వ అధ్యాయం, దెయ్యం వదిలిపోతే చూడండి ఎలా ఉంటారో మనుషులు. లోకాసు వార్త 8వ అధ్యాయం 35వ వచనం నుంచి. దెయ్యం వదిలిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి చూడండి. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, దెయ్యము వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకుని, చూడండి అక్కడ పాయింట్లు కండి, బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడంటే మంచి ఆరోగ్యముతో ఉండి యేసు పాదముల యొద్ద కూర్చుండి. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి, 3 విషయాలు. బట్టలు కట్టుకున్నాడంటే అప్పుడు వరకు ఏమి లేవు, దెయ్యం ఉంటే బట్టలు లేవు. యేసు రాగానే ఏమొచ్చింది? బట్టలు కట్టుకున్నాడు. అంటే లోకములో ఉన్నప్పుడు ఎలా వస్త్రధారణలు ఉన్నా దేవునిలోనికి రాగానే ఎలా పారిపోవాలి? మన వస్త్రధారణ మారిపోవాలి. ఇంకా దేవుని సన్నిధికి వస్తున్నా మన వస్త్రధారణ మారలేదు అంటే ఎవరున్నట్టు? ఇంకా ఎప్పుడైతే యేసుప్రభు వచ్చాడు వెంటనే బట్టలు కట్టుకున్నాడండి. దెయ్యం వదిలిపోగానే బట్టలు కట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, స్వస్థ చిత్తుడై అంటే ఆరోగ్యవంతుడుగా. తన దేహం ఎలా ఉంది? ఆరోగ్యంగా ఉంది. అంటే తన దేహాన్ని పాడు చేసుకుంటం లేదు, తన దేహాన్ని కొట్టుకోవటం లేదు. స్వస్థ చిత్తుడై చక్కగా ఆరోగ్యవంతుడిగా కూర్చున్నాడు. ఇంకా మూడవదిగా ఎక్కడ కూర్చున్నాడు? యేసుక్రీస్తు పాదముల యొద్ద కూర్చున్నాడు. అప్పుడు ఏం చేశాడు? తిరుగుతున్నాడు, కేకలేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు?
యేసు పాదముల యొద్ద. అంటే దెయ్యము లేకపోతే అండి మన దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తాం? కూర్చుంటాం. చూడండి, దెయ్యం ఉన్నప్పుడు ఎలా ఉన్నదో పరిస్థితి, వదిలిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో పరిస్థితి. ఆలోచిస్తారా? చక్క యేసు పాదం దగ్గర కూర్చున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే చూస్తే 38వ వచనంలో చూడండి, 38వ వచనం రెండో మాట, ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దెయ్యములు వదిలిపోయిన మనుషుడు. ఆ మాట జాగ్రత్తగా గమనించాలి, అంటలేం చేసుకోండి. దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు, దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు. బా, వదిలిపోయిన తర్వాత ఎలా ఉన్నాడు చూసారమ్మా? వదిలిపోయిన తర్వాత ఎలా ఉన్నాడు తెలుసా? బట్టలు కట్టుకున్నాడు, చక్కగా యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు, స్వస్థచిత్తుడు, ఆరోగ్యవంతుడిగా తన దేహాన్ని చక్కగా పెట్టుకున్నాడు. ఆయనతో కూడా తను ఉండనిమ్మని ఆయనను వేడుకు. అయ్యా, నేను నీతో ఉంటాను అంటే 4వదిగా ఏంటో తెలియజేస్తాడు తెలుసా? దేవునితోనే ఉంటాడు. ఎక్కడుంటాడు? ఇంకా లోకంలో ఉండడు, దేవునితోనే ఉంటాడు. 5వదిగా ఏం చేస్తాడో తెలుసా? 39 చివరి మాట, యేసు ప్రభువు అంటున్నాడు, అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడి నీకెట్టు గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి కార్యములు చేసెనో ఆ పట్టణమంతటను ప్రకటించెను. ఏం చేశాడండి? ఇందాకేం అరుస్తూ తిరిగాడు, కేకలేసుకుంటూ తిరిగాడు, బట్టలు లేకుండా తిరిగాడు, సమాధుల్లో తిరిగాడు. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయింది వాడి జీవితం. కారణం దెయ్యము. ఆ మాటని ఎందుకంటే చేసుకోమను, దెయ్యములు వదిలిపోయిన తర్వాత. ఇందాక మీరు మొదటి మాట ఏమనుంది? దెయ్యములు పట్టినవాడే అని ఉంది. ఆ మాట చూసారు ఇందాక మీరు? ఈ 2 మాటలు జాగ్రత్తగా గమనించింది. మార్కు సువార్తలో 5వ అధ్యాయం దెయ్యములు పట్టినవాడు. అక్కడ చూసారు 5వ అధ్యాయం మొదటి వచనంలో దెయ్యములు పట్టినవాడు ఏమనుంది? అక్కడ ఉందా మాట? దెయ్యములు పట్టినవాడు. ఇక్కడ దెయ్యములు వదిలిపోయినవాడు. అంటే దెయ్యములు పడితే ఎలా ఉంటారు, దెయ్యములు వదిలిపోతే ఎలా ఉంటారు మీరే తేల్చుకోండి. చెప్పవలసిన బాధ్యత మాకు చెప్పేశాం. ఇప్పుడు నడుచుకునేది, నడవనది, చేసేది, చెయ్యనిది ఎవరిదే? మీది. అమ్మ అన్నం వండేసింది, ఒరే తింటే తినీకి ఆకలైనట్లేదు మానే. అమ్మ వండేసింది, అరే ఆకలైతే తిను, లేదా మానే. అంతే కదా, నేను పనికి వెళ్ళిపోతున్నాను, అమ్మ వండేసి పెట్టేసింది. ఎదుగో ఇంతకు ముందు అది ఉట్టు మీద పెట్టుకోరు. దేనికి? ఆ పిల్లిలకి కుక్కలకి అందకుండా ఎక్కడ పెట్టేవారండి? ఉట్టి మీద ఎట్టుకోరండి. ఇప్పుడు ఎక్కడ ఉట్లు ఉన్నాయండి? అసలు ఎక్కడ చూడటానికి కూడా లేవు. దేవుని యొక్క వాక్యం దెయ్యం పట్టిన వాడి జీవితం ఎలా ఉంటుంది, దెయ్యం వదిలిపోయిన వాడి జీవితం ఎలా ఉంటుందో దేవుడు చక్కగా మనకు చూపించాడు. ప్రేమ దేవుని వల్లరా, ఈ మాటలు విన్న మనం దెయ్యాలు ఉంటే ఇలా ఉంటారా, దెయ్యాలు వదిలిపోతే ఇలా ఉంటారా అన్న సంగతులు తెలుసుకుని మనం దేవుని పాదాల దగ్గర పడి ఆయన బ్రతిమలాడుకోవాలి. దేవా, దెయ్యాలుంటే నా స్థితి ఇలా ఉంటుందా, వదిలిపోతే ఇంత భక్తిగా ప్రార్థన, దేవుని మాటలు ప్రకటిస్తూ, దేవుని మాటలు నేర్చుకుంటూ నీ పాదాల దగ్గర నీ సన్నిధిలో గడుపుతారా అని ఈ విషయాలు మీరు జాగ్రత్తగా తేల్చుకుని దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.